నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నేడు గాంధీనగర్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్స్ ను సందర్శించిన మోదీ రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ మేళాలు ఉచితంగా 12 రకాల ఓపీ సేవలు మందుల పంపిణీ జహీరాబాద్ లో దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన హరీష్ రావు దళితుల కలలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న మంత్రి ఈ కామర్స్ పై కేంద్రం వెంటనే జాతీయ విధానాన్ని ప్రకటించాలన్న మంత్రి కేటీఆర్ ఆన్లైన్ మోసాలు సైబర్ సెక్యూరిటీ మొబైల్ పేమెంట్స్ పై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సూచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. మొదటి రోజు గాంధీనగర్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్స్ ను సందర్శించారు. ఈ కేంద్రం సంవత్సరానికి 500కు పైగా డేటా సెట్స్ ను సేకరించి అర్థవంతంగా విశ్లేషిస్తుంది. దీనికి డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటివి వినియోగించి వాటిలో విద్యార్థులు సుశిక్షితులయ్యేలా చేస్తారు. ఈ కేంద్రం విద్యార్థులు, టీచర్ల ఆన్లైన్ అటెండెన్స్ ప్రతిరోజు పరిశీలిస్తుంది. విద్యార్థులు నేర్చుకున్న వాటిని అసెస్ చేస్తుంది. ప్రధానమంత్రి మంగళవారం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దియోదర్లో బనాస్ డైరీ సంకుల్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. జామ్నగర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సంప్రదాయ వైద్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగునౌత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రేసస్లు పాల్గొంటారు. तो आपके लिए पूरी दुनिया के दरवाजे खुल जाते हैं और बच्चों को इसके लिए मोटिवेट करना चाहिए, तब जाकर के आपकी शिक्षा व्यवस्था में एक। लेकिन ऐसा न हो कि सब कुछ ऑनलाइन हो और कुछ ऑफलाइन हो ही नहीं। अगर ऑनलाइन वो गुड़ खाएगा तो कहां पता चलेगा मीठा है कि नहीं है। उसके लिए तो सचमुच उसको गुड़ खाना पड़ेगा। वैसे खेल कूद है, समूह जीवन है, ये सारी चीजें भूलना मत। नमस्कार सर। नमस्ते जी। नमस्ते। कछड़ो बारे मास। हाँ बताइए। मेरा नाम राठौर कल्पना है। मैं वाकई प्राथमिक शाला एसएमसी समिति की सभ्य हूँ। मैंने 12वीं तक का अभ्यास किया है। ये जो नई व्यवस्था हुई है तो उससे क्या अनुभव आता है आप लोगों का? इससे एक शिक्षक के नाते आपको इससे क्या लाभ हुआ और आपको इस व्यवस्था के कारण हमारे बच्चों को ऑनलाइन शिक्षा दिया गया है। దళితుల కలలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్లో దళిత బంధు యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ ఏడాదికి 17,700 కోట్ల రూపాయలతో 2 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు హరీష్ రావు తెలియజేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈరోజు మీ కలలను నిజం చేసి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా మా ఎస్సీలకు అప్పు కావాలంటే కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆ ఇచ్చిన అప్పు బ్యాంకు టైఅప్, దానికి ఉన్న భూమి కుదబెట్టాలి, ఇల్లు కుదబెట్టాలి, గ్యారంటీలు సంతకం పెట్టాలి. ఆ అప్పచ్చే వరకు మిత్తిలు మీద పడి ఉన్నది లేని ఆయనతో పోతుండే. ఆ గత ప్రభుత్వాలు ఇచ్చిన అప్పులతోని ఒక్కరు కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లతోని బాగుపడ్డదే లేదు. ఈరోజు దళిత బంధులో లోన్ అనేది లేదు, గ్యారంటీలు లేవు, సంతకాలు పెట్టుడు లేదు, కుదబెట్టుడు లేదు, కిస్తీ కట్టేది లేదు. సీదా 10 లక్షల రూపాయలు మీ బ్యాంకులో వేసినారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. రేపటి నుంచి ఇప్పుడే రవీందర్ వచ్చి కలిసిపోయిండు. ఒక్క పైసా ఖరాబ్ చేసారు, నీకు మాట ఇస్తున్నా, ఏ రోజు ఎన్ని సంపాదిస్తే అన్ని నా భార్యకి తెచ్చిస్తా, చిట్టేసుకుంటా, మళ్ళా ఇంకో కొత్త వ్యాపారం చేసుకుంటా తప్ప పైసలు ఖరాబ్ చెయ్య అంటున్నాడు. ఇగో చాలా సంతోషం. అట్లా మనం చేసుకోవాలి. 1 రూపాయి ఉంటే ఇంకో రూపాయి జమ అవుతుంది, 1 పైసా ఉంటే ఇంకో పైసా పుడుతుంది. కానీ డబ్బే లేకపోతే రోజుకింత లోపలికి అవుతాం.
ఇవాళ మీరు కూడా రుజువు చేసుకోవాలి. నవ్వేటోళ్ళ ముందు మనం జారిపడద్దు. బిడ్డ ఇగో మాకు ఇంతకాలం అవకాశం లేదు, మా కేసీఆర్ మాకు ఇవాళ 10 లక్షలు ఇచ్చిండు, ఏడాది వరకు మేము 20 చేసి చూపించినాం, 15 చేసి చూపించినామని చూపియాలి. మీరు దళిత బంధు పథకానికి మీరే పెద్ద కొడుకులు. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 17,700 కోట్లు పెట్టి 2 లక్షల మందికి దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 1,500 మందికి ఇస్తాం. అంటే మరి మీరు పెద్ద కొడుకులు కదా. ఇప్పుడు మీరు సరిగ్గా నడిస్తే మీ వెనకొచ్చేటోళ్ళు చక్కగా తొవ్వల పడతారు. ఈ కామర్స్ పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశంలో మంత్రితో పాటు బ్యాంకింగ్, ఈ కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు సిఎస్ సోమేష్ కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక, సాఫ్ట్వేర్ రంగంలోని విప్లవాత్మక మార్పులను భారతదేశం అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలతో పాటు మౌలిక వస్తుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కామర్స్పై సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలన్నారు. ఈ కామర్స్కు అనుబంధంగా ఉన్న ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్ వంటి సంబంధిత రంగాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ మేళాలను నిర్వహిస్తోంది. ఈ మేళాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. దాదాపు 12 రకాల ఓపీ సేవలను అందజేస్తున్నారు. మరిన్ని వివరాలు. వికారాబాద్ జిల్లా చేవేళ్లలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను మంత్రి తిలకించారు. స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య పరికరాలు, వాటి ప్రాముఖ్యతను వైద్య సిబ్బంది మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, ఎంపీటీసీ వసంతం, అడిషనల్ జిల్లా వైద్యాధికారి దామోదర్, డాక్టర్లు రాజశేఖర్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యానికి పెద్దపీట వేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మన తాండూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అయితే మనకు ఆల్రెడీ మన డిస్టిక్ హాస్పిటల్లో 250 పడకలతో బ్రహ్మాండమైన డిస్టిక్ హాస్పిటల్ ఉంది. మరి ఇంతకుముందు ఆ డిస్టిక్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా ఆ మార్పును చూడడం జరిగింది. అంతేకాకుండా మనము రీసెంట్ గా ప్రారంభించుకున్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, మాతా శిశువు హాస్పిటల్లో కూడా మనకు మీరు గమనించినట్టయితే రాష్ట్రంలోనే అత్యధిక మన డెలివరీస్ జరిగిన హాస్పిటల్ మన తాండూరు హాస్పిటల్ కి దక్కింది. జిల్లాలోని పెద్దమూల్ మండల కేంద్రంలో మెగా ఆరోగ్య హెల్త్ క్యాంప్ను స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆయుష్మాన్ భవ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కేంద్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయుష్మాన్ భవ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, డిఎంహెచ్ఓ హరీష్ రాజ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా ప్రతి ఒక్కరూ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి వెళ్లినా పేషెంట్కున్న ఆరోగ్య సమస్యలు డాక్టర్లకు తెలుస్తాయన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచాలనే ప్రతిపాదనను రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదించడం జరిగిందన్నారు. ఆ చిన్న పిల్లలకు కూడా పెద్ద పెరిగినాక అవస్థలు పడే పాసుకుంటుంది. తల్లిపాలు ఇంపార్టెంట్. మీరు ఆపరేషన్ చేసుకుంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే పిల్లగాడు నష్టపోతాడు. ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోండి. ఈ టెస్ట్ రాష్ట్రం అంతా చేయాలనేది కొంత ఆలోచన కేసీఆర్ గారు చేస్తున్నారు. మొదలు ములుగు జిల్లాలో తీసుకున్నాడు. ములుగు జిల్లా ఇప్పుడు ప్రతి ఇంటికి పోయి సర్వే చేసి టెస్టులు చేసి ఏ రోగం ఉన్నది అని, ఏ బాధ ఉన్నది అని నిర్ధారణ చేసి మనకు సర్టిఫికెట్ ఇస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కొమరం భీం
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కొమరం భీం కాంప్లెక్స్లో ఆరోగ్య మేళా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించి అన్ని విభాగాలను పరిశీలించారు. శిబిరంలో అన్ని రకాల వైద్య సేవలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ అన్ని వైద్య సదుపాయాలు ఒకే చోట అందించడంతో వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, ఆయుష్మాన్ భారత్పై అవగాహన కల్పించామన్నారు. ఏజెన్సీ మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఈ ఒక్కరోజు క్యాంప్ అయితే మాకు సరిపోదు, ఇంకొక 15 days కి మళ్లీ క్యాంప్ పెడితే బాగుంటది. అప్పటికి ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజు మరి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ లో ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఇక్కడ గైనకాలజిస్ట్ ఉన్నారు, చాలా సంతోషం. మరి అందరూ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ లో అంటే ఏదైతే కంటికి, చెవుకి, ముక్కుకి, మరి అలాగే ప్రెగ్నెంట్ లేడీకి మరి మెషిన్స్ అన్ని తీసుకొచ్చి మెగా క్యాంప్ పెట్టినందుకు మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఈ వారంలో విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డిలో పోలీస్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షలకు పైగా పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని, పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. ఈ నెల 27న హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసిలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ప్లీనరీ ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హెచ్ఐసిసిలో జరిగిన సమావేశంలో ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిపారు. ప్లీనరీ కోసం కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ ఆహ్వానాలు పంపామన్నారు. మాజీ మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు. వరకు వచ్చిన ప్రతినిధుల యొక్క వివరాల నమోదు, వారందరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్రతినిధులందరినీ కూడా సమావేశ ప్రాంగణంలోకి, హాల్లోకి అనుమతించడం జరుగుతుంది. 11 గంటలకి గౌరవ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పార్టీ జెండా ఎగరవేయడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం 5 దాకా వివిధ రకాల అంశాల మీద తీర్మానాలు, పలు రాజకీయపరమైన అంశాలపైన చర్చలు, ఇవన్నీ కూడా కూలంకషంగా ఉంటాయి. కాబట్టి మరి ఉదయం బయలుదేరి సరిగ్గా సమయానికి 10 గంటలకే చేరుకోవాలని చెప్పి ప్రతినిధులందరికీ విజ్ఞప్తి. ఎవరికైతే ఆహ్వానం పంపడం జరుగుతుందో దయచేసి వారే రావాలి తప్ప మిగతా వారు రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రతినిధుల సభ. ప్రతినిధుల సభ అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్నారో వారు మాత్రమే ఇక్కడికి అనుమతించబడతారు. కాబట్టి దయచేసి వారు మాత్రమే రావాలని విజ్ఞప్తి. దీంతో పాటు పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న తెలంగాణను అంతరిక్ష సంబంధిత ఉత్పత్తులు, సేవలకు దేశీయ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పేస్ టెక్ విధానాన్ని రూపొందించింది. మెటావర్స్లో స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ను మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్పేస్ టెక్ రంగంలో ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహించి ప్రపంచ మార్కెట్లో భారతదేశ వాటాను పెంచాలని, స్పేస్ టెక్నాలజీలో తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ కార్యక్రమం పూర్తిగా మెటావర్స్ పద్ధతిలో జరిగింది. కేటీఆర్ సహా అతిథులు, వక్తల రూపాలు తెరపై కనిపించేలా వర్చువల్ విధానంలో జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో అధునాతన వసతులతో నిర్మించిన అంబేద్కర్ భవన్ను ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఎకరం విస్తీర్ణంలో 5 కోట్ల వ్యయంతో విశాలమైన భవనాన్ని నిర్మించారు. సుమారు 2,000 మంది కూర్చునేలా ఆడిటోరియంను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వెల్స్ ఫార్గో, యునైటెడ్ వే అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్మించిన క్రిటికల్ కేర్ కోవిడ్ కోసం 36 పడకల ఆసుపత్రిని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో లభించే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఏరియా హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసుకున్నామని మంత్రి తెలియజేశారు. వెనుకబడిన ప్రాంతంలో వైద్య సౌకర్యాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థలను ఆమె అభినందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్దమయ్యారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పాదయాత్రకు వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ దాడులు చేస్తోందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో తమవి 5 వాహనాలు దెబ్బతిన్నాయన్నారు. హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగిస్తున్న హైదరాబాద్ మెట్రో నేటి నుంచి మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఎలక్ట్రిక్ ఆటోల సేవలను ఏర్పాటు చేసింది. నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ల కేంద్రంగానే ఈ ఆటోలు నడవనున్నాయి. ఈ ఆటో సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ఆటో కావాలనుకున్న వారు మెట్రో రైడ్ యాప్ ద్వారా ఆటోలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లో మెట్రో రైడ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణానికి అనుగుణంగా ఆటోల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంటికి దగ్గరగా ఉండే మెట్రో రైడ్ పార్కింగ్ వద్దకు వెళ్తే చాలు, ఎలక్ట్రిక్ ఆటో నేరుగా మెట్రో స్టేషన్కు తీసుకెళ్తుంది. తద్వారా ఇళ్లు, ఆఫీసులు అనే కాదు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు త్వరగా వెళ్లొచ్చేందుకు వీలుంటుంది. ఇక మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్ నడిపే ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో ఈ తరహా సేవలు విజయవంతంగా అమలవుతున్నాయి. పర్కాష్ పురబ్ సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ఈ నెల 21న ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తేగ్ బహదూర్ పోస్టల్ స్టాంప్ను, నాణ్యాన్ని ప్రధాని విడుదల చేయనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. कार्यक्रम चल रहे इस पर्व के अंदर इस गुरु तेग बहादुर जी के भव्य समागम का आयोजन आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में 70 वर्षों में पहली बार किया जा रहा है. इसके लिए धर्म के लिए जितने लोग भी बलिदान दिया है उनमें गुरु तेग बहादुर साहब का स्थान प्रथम पंक्ति में रहेगा और निडर स्वभाव के और धार्मिक रुचि वाले थे. अपने त्याग और बलिदान के लिए सही अर्थों में हिंद की चादर कहलाते थे. उनको 21 को भारत का प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी इस पर्व के समापन समागम में शामिल होंगे. उनके बलिदान के याद में आदरणीय प्रधानमंत्री के द्वारा एक पोस्टल स्टाम्प, डाक टिकट और कॉइन भारत सरकार के द्वारा जारी किया जाएगा. उसका आविष्कार भी होगा, लोकार्पण भी होगा.
దేశవ్యాప్తంగా 31 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లను ఈ నెల 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రారంభించనున్నారు. దీనికి హోస్ట్గా ది బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవహరిస్తోంది. వీటి ఏర్పాటుకు అంబేద్కర్ ఫౌండేషన్తో విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఈ సెంటర్లలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తారు. దేశ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ పాండేను తదుపరి ఆర్మీ చీఫ్గా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. దీంతో పాండే పేరును కేంద్రం ఖరారు చేసింది. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి పాండే కావడం విశేషం. ఆర్మీ చీఫ్ కోసం పాండేతో పాటు జైసింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లు పరిశీలించింది. వీరిలో పాండే అత్యంత సీనియర్ కావడంతో అతన్ని ఎంపిక చేసింది. భారత సైన్యం 28వ ఆర్మీ చీఫ్గా పాండే బాధ్యతలు చేపడతారు. యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, రక్షణ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడం, వ్యూహాత్మక రక్షణ రంగ చర్యలు, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం లాంటి విషయాలపై ఇరు దేశాల నేతలు లోతుగా చర్చిస్తారని ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీలంకలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రులను నియమించారు. మొత్తం 17 మంత్రులతో కొత్త కేబినెట్ను ఏర్పాటు చేశారు. దీంతో గోటబయ కుటుంబం నుంచి ప్రధానమంత్రి మహీంద్ర తప్ప మరొకరికి అవకాశం ఇవ్వలేదు. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గోటబయ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలని ప్రజలు పిలుపునిస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ప్రారంభం నుంచి సూచీలన్నీ నష్టాల్లోనే కొనసాగాయి. ఓ దశలో సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరుల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఒక్కరోజే 2.5 లక్షల కోట్లు తగ్గింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజుల రామారం, షాపూర్ నగర్, బహదూర్పల్లి, కొంపల్లి, బాచ్పల్లి, ప్రగతినగర్, నిజాంపేట్లో తేలికపాటి వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. వారసత్వాన్ని పరిరక్షించడం, సంరక్షించే అంశాలపై అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా ప్రపంచ వారసత్వ సంపదగా గత ఏడాది యునెస్కో గుర్తించి ప్రకటించిన రామప్ప దేవాలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించారు. వరంగల్, హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. కాకతీయ పాలకులు ఈ దేవాలయాన్ని నిర్మించారు.
పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో భాగంగా 2021 సంవత్సరానికి గాను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం పట్ల రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ ఆ జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇప్పటికే అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్న మంత్రి పోషణ్ అభియాన్ నిర్వహణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉత్తమమైనదిగా ఎంపికై మరోసారి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా దక్షతను చాటిందన్నారు. మహిళలు పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ సారించి ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నారని వివరించారు. దీనికి తోడు ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమంలో కొమరం భీం జిల్లా ఉండడం సంతోషించాల్సిన విషయమన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నేడు గాంధీనగర్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్స్ను సందర్శించిన మోదీ రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ మేళాలు, ఉచితంగా 12 రకాల ఓపీ సేవలు, మందుల పంపిణీ. జహీరాబాద్లో దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన హరీష్ రావు దళితుల కలలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న మంత్రి. ఈ కామర్స్ పై కేంద్రం వెంటనే జాతీయ విధానాన్ని ప్రకటించాలన్న మంత్రి కేటీఆర్. ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్ పై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సూచన.